హాయ్! లేట్ నైట్ టాక్స్‌లో రెండో ఎపిసోడ్‌కి స్వాగతం. ఈరోజు ఒక ఇద్దరు డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 'అల వైకుంఠపురంలో' ఒక డైలాగ్ రాశారు. అది మనకందరికీ తెలిసిందే అయినా కానీ మనం పెద్దగా ఫాలో అవ్వం. అది ఈ జనరేషన్ పిల్లలకి నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది అని. మనకు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైతే మనకు టక్కన గుర్తొచ్చేది మనం చూసిన మూవీలో సీన్సే. సో నాకు కూడా ఈ మధ్యకాలంలో బాగా గుర్తొస్తున్న డైలాగ్ నో చెప్పడం నేర్చుకోవడం, నో చెప్పే ధైర్యం తెచ్చుకోవడం. నో చెప్పడం మీకు బాగా వచ్చా? నో చెప్పడం చాలా సింపులే, బట్ అవతల మనిషిని హర్ట్ చేయకుండా నో చెప్పగలగడం టాలెంట్. ఎవరికి నో చెప్పాలో, ఎవరికి నో చెప్పకూడదో, దేనికి నో చెప్పాలో, దేనికి నో చెప్పకూడదో తెలియడం కూడా టాలెంటే. చాలామంది నో చెప్పకపోవడానికి కారణం నేనైతే ఏమనుకుంటున్నానంటే, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అవ్వడం ఒకటి. నో చెప్పకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి అని తెలియకపోవడం వల్ల ఒకటి. సరేలే ఇప్పటికి ఓకే చెప్పేద్దాం, తర్వాత కాబట్టి చూద్దాం అన్నట్టు ఫస్ట్ ఎస్ చెప్పడం, ఆ తర్వాత ఇరుక్కుపోవడం, అప్పుడు నో చెప్పే వీలు లేకపోవడం, ఓవరాల్గా సఫర్ అయ్యేది మనమే. ఇలా నాకు తెలిసి ఇలాంటి కొన్ని రీజన్స్ అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఇక నో చెప్పే విషయానికి చాలా గట్స్ కూడా కావాలి. అంత సింపుల్గా నో చెప్పలేం. సో ఇప్పుడిప్పుడు నేనైతే కొంచెం ట్రై చేస్తున్నా. ప్రతిరోజు అనుకుంటాను కొన్నిటికి నో చెప్పాలని, కొన్నిటికి మొహమాటం లేకుండా చెప్పాలని, బట్ కంప్లీట్గా కుదరట్లే. వన్ ఆఫ్ ద రీజన్ అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఏమనుకుంటారో అనే మెయిన్ కాన్సెప్ట్. బట్ స్లోగా దాన్ని అధిగమిస్తా. నెక్స్ట్, ఈ నో చెప్పడంలో అందరికీ నో చెప్తే కూడా మనం ఎందుకు పనికిరాం? మనం ఎవరికి నో చెప్తున్నామో కూడా తెలుసుకోవాలి. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు చెప్తున్నామో, ఎందుకు చెప్పకూడదు అనేది కూడా ఉండాలి. నెక్స్ట్, ఈరోజు పూరి జగన్నాథ్ గారి మ్యూజిక్స్ మళ్ళీ రివైండ్ చేస్తున్నప్పుడు ఒక టాపిక్ బాగా నచ్చింది. అందులో ఒక 3 పాయింట్స్ చెప్తాడు. అది ఎందుకోసం చెప్తాడంటే, బీయింగ్ స్ట్రాంగ్ అని ఐ థింక్ అనుకుంటున్నాను, లేదా ఫిట్గా ఉండడం కోసం. నువ్వు రోజు వర్కౌట్ చేసినా చేయకపోయినా ఈ 3 నువ్వు పాటిస్తున్నావో లేదో, ఈ 3 నువ్వు చేయగలుగుతున్నావో లేదో ఒకసారి చెక్ చేసుకోమన్నాడు. కుర్చీలో కూర్చుంటే ఒంటికాలతో లేవగలగడం, కనీసం 1 నిమిషం పాటు కష్టంగా అనిపించకుండా గోడ కుర్చీ వేయగలగటం, కింద పద్మాసనంలో కూర్చున్నప్పుడు ఏ సపోర్టు లేకుండా పైకి లేయగలగడం. ఈ 3 చేయగలిగితే నీ వయసు ఎంతైనా నువ్వు ఫిట్గా ఉన్నట్టే. యాక్చువల్గా నేను కూడా ట్రై చేసిన కుర్చీలో కూర్చొని ఒక కాలుతో లేయడానికి. కుడి కాలుతో ట్రై చేస్తే అవ్వలేదు. కొంచెం మార్చి చూద్దాం కాళ్ళు అని చెప్పి లెఫ్ట్తో ట్రై చేశా. లెఫ్ట్ దాంతో లేయగలిగాను. అంటే కొంచెం మన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఏదో ఒక దానికి ఎక్కువ పవర్ ఉంటుంది కదా, మేబీ అలా అనుకుంటా. సో కొంచెం ఫిట్గా లేనట్టు అనిపించింది. మిగతాటి
కొన్ని పాస్ అయినా కూడా ఈ 3 పాస్ అయితేనే మనం చాలా ఫిట్‌గా ఉన్నట్టు. సో, మీరు ట్రై చేసి చూడండి. మీరు ఫిట్‌గా ఉన్నారా లేదా కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. థాంక్స్ ఫర్ లిజనింగ్. గుడ్ నైట్.